ఇంకా ఇంకా ఇది కదులుతుంది, మినిమం 2-3 డేస్ పడుతుంది మొత్తం సెట్ అవడానికి. కానీ మీకు కలర్ చూసారా, బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ ఉంది, అది క్లే. మధ్యలో డార్క్ లైన్ ఉంటుంది, అది సిల్ట్ చాలా తక్కువ. దాని కింద అన్నిటికన్నా కింద శాండ్ కొంచెం ఎక్కువ థిక్నెస్ ఉన్నది, పైన కొంచెం ఫైన్ శాండ్. సో మనం స్కేల్ తీసుకొని ఇది కొలుచుకుంటాం. ఇది కొలిచాను నేను, జస్ట్ వాటర్ కొల్చను, కింద మట్టే కొలిచేసి నాకు 5 సెంటీమీటర్స్ వచ్చింది అనుకోండి ఆ మెజర్మెంటు. దాంట్లో 1 సెంటీమీటర్ క్లే ఉంది, 4 సెంటీమీటర్ శాండ్ ఉంది అనుకోండి. దాని మీనింగ్ ఏంటి, 80-20లో ఉందన్నమాట. ఓకేనా? సో అలాగా మన రేషియో క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్, వేరే వేరే టెస్టులు చేసాం కదా, చేతులతో టెస్టులు చేసాం కదా, అవన్నీ ఆ బాల్స్, ఆ సిగారు, ఆ టిక్కి అన్నీ ఎండలో పెడతాం. ఆ చపాతీ ఇలా చేసి అన్నీ ఎండలో పెట్టి అది ఆరిన తర్వాత మట్టి గురించి అర్థమవుతుంది ఇంత కట్టచ్చా లేదా. థర్డ్, మీరు మీ ఊర్లో ఏదో మట్టి ఇల్లు ఉంటుంది కదా, ఆ మట్టి కొంచెం గాడ్ నుంచి పీకేసి, పడిపోయిన ఇల్లు మంచి ఇల్లు పీకితే మళ్ళీ వాళ్ళు పీకేస్తారు. సో అలాంటి ఇల్లు మట్టి తీసేసి దాని సాయిల్ టెస్టింగ్ చేయండి, దాని నుంచి ఈ టెస్టులన్నీ చేయండి. పాస్ అవుతుందా లేదా, టెక్స్చర్ ఎలా వస్తుంది, ఎలా ఉంది, స్మూత్ ఉందా, రఫ్ ఉందా, కంకర్ ఉందా, అన్నీ మీకు తెలుస్తుంది కదా. అది ఇప్పుడు మీరు ఒక సాయిల్ తీసుకొని చేయండి. మీరు శాండీ సాయిల్, క్లే సాయిల్ తెప్పించండి, ఈ రెండు మిక్స్ చేయండి. ఇది ఒక గంప వరకు వెళ్ళొద్దు, ఇదంతా మిక్స్ చేసి ఈ టెక్స్చర్ వస్తుందా లేదా, ఆ కంటెంట్ వస్తుందా లేదా అన్నీ కొంచెం 1 డే ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తే మీకు మట్టి మీద క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడున్న నాలెడ్జ్కి. ఓకే, కట్టచ్చా లేదా అనేది. మెయిన్ నల్లరేగడి మట్టితో దూరంగా ఉండండి, దాంతో కట్టకూడదు. దాని మీద కట్టచ్చు, కొంచెం ఫౌండేషన్ కాస్ట్ ఎక్కువైపోద్ది, కానీ దాని మీద కట్టచ్చు. అండ్ సెకండ్, ఫౌండేషన్లో నేను కవర్ చేయలేదు, పైల్ ఫౌండేషన్ సిమెంట్తో చేస్తారని చెప్పాను కదా. ఇప్పుడు ఎక్కడైతే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో భూమిలోని, వాటర్ బాడీకి దగ్గర ఉన్న సైట్లలో, అరుణాచల్ ఈ సైడ్లో ఏం చేస్తారంటే వెదురు బొంగులు లేకపోతే చెక్కలు, హార్డ్వుడ్ని ఇలా తోసేస్తారు నేలలోకి. వెట్ ల్యాండ్స్లో బ్యాంబూ, వెదురు బొంగులు కానీ చెక్కలు కానీ వేస్తారు, అది తోసేసి దాని మీద కడతారనమాట. సో అది స్పైక్ లాగా మొత్తం నేలలోకి వెళ్ళిపోతుంది, దిగదు. ఇప్పుడు చెక్కలు ఎలాంటిదంటే కంప్లీట్గా వాటర్లో మొత్తం సంవత్సరం ఉందనుకోండి పాడవదు, ఎండలో ఎండిపోయి వర్షాలు తడిచిపోయి మళ్ళీ ఎండలో ఎండిపోయి వర్షాలు తడిచిపోయి పోతుంది 2-3 సంవత్సరాల్లో. కంప్లీట్గా వాటర్ బాడీలో, కేరళలో ఉంటుంది కదా ఫిషింగ్ నెట్స్ అని ఉంటాయి కదా కేరళలో, వాటర్ బాడీలోనే అవి పాతేసి ఉంచారు 100 years 200 years నుంచి. అలాగే ఉంది కర్రలు, ఎందుకంటే 100% వాటర్లో ఉంటుంది, బురదలో ఉంటుంది కాబట్టి చదలు గట్ట రావు. సో అలాంటి వెట్ ల్యాండ్స్లో దీంతో చేస్తారు. సెకండ్, తాజ్మహల్ యమునా నది పక్కన కట్టారు కదా, దానికి ఏం చేశారు, నూతుల్లా కట్టారు రెడ్ బ్రిక్తో. ఆ నూతులన్నీ కనెక్ట్ చేశారు గ్రిడ్లో, ఆ నూతుల్లోని చెక్కలు వేసేసారు. హాఫూజ్ వుడ్ అంటారు, హాఫూజ్కి లక్కడి అంటారు. ఆ వుడ్ వేసేసారు లోపల. వాటర్ లెవెల్ పెరిగినప్పుడు ఈ చెక్క పైకి వచ్చి ఇలా తోస్తుంది అనమాట. తాజ్మహల్ దిగుదామని చూస్తుంది, ఇదేమో కింద నుంచి పైకి వస్తుంది అనమాట. సో అలాంటి ఫౌండేషన్ మెథడ్స్ చేశారు, వాటర్ బాడీ పక్కన ఉంది కాబట్టి. సెకండ్, పైల్ ఫౌండేషన్ చెప్పాను. తర్వాత వుడెన్ ఫౌండేషన్ అంటే ఏంటంటే మొత్తం ఈ పైల్స్లో వుడ్ వేసేసి అన్నిటికీ రింగ్లా కనెక్ట్ చేస్తారు, ఇలాగా దాని మీద ఇల్లు కట్టడం. సో అలాగా రకరకాల ఫౌండేషన్స్ ఉన్నాయి. మనకి సింపుల్ మెథడ్ ఈ రాళ్ళు ఫౌండేషన్ అన్నిటికన్నా అంటే మంచి ఫౌండేషన్. వరి చేనులలో ఇల్లు కడతారు కదా, అంటే చెక్కతో కడతారు, అక్కడ ఫీజిబుల్ ఏంటి? ఇప్పుడు ఏదైతే హంపీలో చూసాను, హంపీలో ఏంటంటే సిమెంట్ వేస్తాడు, దాని మిగతా చెక్కనే ఉంటుంది, ఓన్లీ ఆ ప్లింత్ మాత్రం ఇలా ఉంటుంది. రాయితో కట్టుకోవాలి ప్లింత్. రాయి మీద ఎంత బరువు పడినా, ఎంత వాటర్ వచ్చినా, ఎంత వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా అది కరగదు, కదలదు. అంటే ఇప్పుడు ఎంతవరకు చెప్తారు? ఇప్పుడు వరి అన్నారు అనుకోండి, వరికి మీకు ఇంతవరకు లేపాల్సి వస్తుంది. వరికా? వరి చైన్ మీద ఉంటాయి అక్కడ, మీరు చూసి ఉంటారో లేదు, మీరు సౌత్ ఆఫ్రికా వెళ్ళి ఉంటే మీరు వరి చైన్ల మీద ఉంటాయి. అర్థమైంది. సో అక్కడ అట్లాంటప్పుడు ఏం చేస్తాం? అరుణాచల్ ప్రదేశ్ సేమ్ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. దానికి టెంపరీగా చేసి దాన్ని కట్టలు ఫ్రేమ్ తయారు చేసి దాని మీద కూర్చోబెట్టేస్తారు అంతే. ఎక్కడ ఊర్లో కూడా అలాగే చేస్తారు, పెద్ద ఖర్చు పెట్టరు దానికి. కింద తాటికర్రలు ఏదో పెట్టేసి సెట్ చేస్తారు. పాత ఊళ్ళలో ఇప్పటికీ కొంతమంది కొన్ని పాత మట్టి ఇళ్ళు ఉంటాయి కదా, ఆ మట్టిని మనం వాడుకోవచ్చు. కానీ అదేంటంటే చాలా మీరు సెర్చ్ చేయాలి, డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఆ మట్టిని వాడి టెస్ట్ చేసి కంపేర్ చేసి మీరే, ఇప్పుడు ఒక ఊరిలో మట్టి ఉందంటే అక్కడ మట్టిలు కట్టారంటే మీకు 1 కిలోమీటర్ దూరంలోనే మట్టి దొరికేస్తుంది. ఎందుకు, ఆ టైంలో బులక్ కార్ట్స్ ఉండేవి, వాళ్ళు దూరం నుంచి తెచ్చుకోలేరు, దగ్గరలో దొరికేస్తుంది. ఆ మట్టి కలర్ ఏంటో మీరు చూడండి, అది ఎర్రమట్టి కలరా, ఎర్రమట్టి ఉంటుంది, కొన్ని బ్రౌన్ కలర్ కూడా ఉంటుంది కొన్నిసార్లు.
ఓకే, ఏ కలరు ఏం టెక్స్చర్ ఊర్లో అడగండి, ఇదే మట్టి వాడారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. దాంతో మీరు టెస్టింగ్లు అన్నీ చేసి మీకు ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఉంది కదా గోడలు లేపడము. సో దాంతో మీరు చిన్న శాంపుల్ చేసుకొని దాని స్ట్రెంత్ గట్ట చూసి కంటిన్యూ అవ్వచ్చు. 70-30 25-75 వచ్చినా పర్లేదు, 80-20 వస్తే కొంచెం ఆవు పేడ కలిపి తొక్కితే సెట్ అయిపోద్ది. ఓకే, ఎందుకంటే ఆవు పేడ బైండింగ్ ఉంటుంది. ఒకవేళ 15 శాండ్ 85 క్లే వచ్చిందనుకో, 15 క్లే అండ్ 85 శాండ్ వచ్చిందంటే మీరేం చేయొచ్చు, బంకమట్టి ఉంటుంది కదా చెరువు దగ్గర, అదే కలర్ ఎర్రమట్టి బంకమట్టి కొమ్మరోళ్ళకి తెలుస్తుంది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇందులో కలిపేస్తే అయిపోద్ది. ఇసుక చాలా తక్కువ ఉంది, బంక్ ఎక్కువ ఉందంటే ఇసుక తీసుకొచ్చి రివర్ శాండ్ వచ్చి కలిపేసేయచ్చు. లేకపోతే చెరువు పక్కన గడ్డల దగ్గర ఉంటాయి కదా శాండ్, డ్యామ్స్ దగ్గర, అవన్నీ తీసుకొచ్చి కలిపేయచ్చు. మెయింటైన్ చేస్తే క్రాక్స్ రావు, స్ట్రక్చరల్గా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో మీరు ఇటుకలు కొనక్కర్లేదు, సిమెంట్ కొనక్కర్లేదు, స్టీల్ రాడ్లు కొనక్కర్లేదు, లేబర్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. లేబర్ కాస్ట్ మీరు తక్కువకి సెట్ చేసుకోగలిగితే మంచిది. ఎక్కువ మషీన్స్ వాడకుండా చేతులతోనే చేస్తేనే ఇల్లు యాక్చువల్లీ ఎలా చేస్తే అలా వస్తుంది అనమాట. టీమ్ అవును, యాక్చువల్లీ మనకి ఇప్పుడు నెహ్రూ గారు కూడా నేర్చుకొని చేస్తారు. నెక్స్ట్ వీడియో అవునా? ఓకే, యాక్చువల్లీ మాకు టీమ్స్ ఏమవుతుందంటే తయారు చేస్తాము, కాకపోతే దొరుకుతుంది, బోల్డ్ వర్క్ దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ టీమ్స్ తయారవ్వాలి. ఇప్పుడు మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం కదా, ఎక్కువ మంది మేస్త్రీలు రావట్లేదు. ఇప్పుడు ఇందులో ఎలా ఉండాలంటే సగం మంది మేస్త్రీలు ఉండాలి, సగం మంది ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. సో ఈయన ద్వారా ట్రై చేస్తున్నాం ఎక్కువ మంది మేస్త్రీని ఎంకరేజ్ చేయడానికి. సో ఎంకరేజ్ చేయడానికి ట్రైంగ్. ఓకే, సో డెఫినెట్గా ఒకసారి చూస్తారా, ఇది యాక్చువల్గా మా ఇల్లు. చెప్తా ఇది యాక్చువల్గా మా ఇల్లు అండ్ ఇది అయ్యా ఇట్లా వేసినారు అంటే దోలాలేసి పైన బండలేస్తారు, పైన బండలేసి పైన సున్నము మొరం కలిపేసి కొట్టేసి స్లాబ్ లాగా వేసేసి పైన స్లాబ్ ఉంటుంది మీకు. మన్ను జస్ట్ మన్ను వేసినారు, బట్ అది 2-3 years. అది అర్చన గారి ఇల్లు కూడా అలాగే ఉంటుంది, సేమ్ ఇదే. ఆవిడ ఇంటికి వెళ్ళాం మనం చూడడానికి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.